హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మనకి ఈరోజు ఏం వంట చేస్తున్నాను తెలుసా? ఆలు మేతి ఫ్రై. మరి స్టార్ట్ చేద్దామా? చలో. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు. ఇదేంటి ఆలు ఇలా ఉందనుకుంటున్నారా? ఈ ఆలుని స్కిన్తో తింటేనే మంచిది కదా. కాకపోతే నాకు స్కిన్తో అంతగా ఇష్టం ఉండదు కాబట్టి కొద్దిగా స్కిన్ ఉంచి మిగతాదంతా పీల్ చేశాను. తర్వాత కడిగి పెట్టుకున్న మేతాకు కొద్దిగా, తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, స్మాష్ చేసిన వెల్లుల్లిపాయ. ముందుగా ఆలుని తర్వాత మెంతాకుని కట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టి బాణలీలో ఆయిల్ పోసి, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకుందాం. నేను అంతా ఒకేసారి వేయట్లేదు, ఎందుకో తెలుసా? అంతా ఒకేసారి వేయడం వల్ల శనగపప్పు ఉడకదనమాట. కాకపోతే ఆవాలు జీలకర్ర మాత్రం మాడిపోతుంది. సో ముందుగా ఓన్లీ శనగపప్పు వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. శనగపప్పు ఉడకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటుంది, ఫ్రై అవ్వదు సరిగా. సో ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత కరివేపాకు కొద్దిగా కావాల్సిన, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది. తర్వాత ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ అయింది. ఇప్పుడు మనము ఆలు వేసుకుందాం. ఆలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది కాబట్టి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయము, జస్ట్ అలాగే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము. ఇది సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం. మూత పెడితే అది బాగా స్టీమ్ అయ్యి బాయిల్ అవుతుంది అన్నమాట. ఆలు త్వరగానే ఉడికిపోతుంది. కాకపోతే ఆలుని ఫ్రై చేసుకొని తినే కన్నా బాయిల్ చేసుకొని తింటే మంచిదంట. ఫ్రై చేసుకొని తింటే మనకి గ్యాస్ట్రిక్ వస్తుంది. అది బాయిల్ చేసుకొని తింటే అంతగా గ్యాస్ట్రిక్ ఉండదు, ప్లస్ కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దాంట్లో. కాకపోతే మనందరికీ ఫ్రై అంటేనే ఇష్టం కదా. నాకు కూడా ఫ్రై అంటేనే ఇష్టం. కాకపోతే నేను ఎప్పుడూ కంటిన్యూస్గా ఆలు అయితే తినను, వెరీ రేర్, 1 or 2 months. ఇప్పుడు బాయిల్ అయిందా లేదా చూద్దామా. ఇంకా బాయిల్ అవ్వలేదు, ఇంకా కొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రాసెస్ అయితే. ఇంకొకటి తెలుసా, ఇది ఆలుని నేను పీల్ చేసి పక్కన పెట్టాను. ఎందుకో తెలుసా? ఇందులో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ పొటాటో మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ అనేది సొలనైన్ అనే టాక్సిన్ కెమికల్ అన్నమాట. సో ఈ టాక్సిన్ ఏం చేస్తుందంటే మనం దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ ఉండే పొటాటోని అవాయిడ్ చేయాలి. అందుకే నేను ఇది పీల్ చేసి ఫుల్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దామా. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి. ఇది స్మూత్ అయింది చూడండి. అలా ప్రెస్ చేస్తే ఆలు 2 pieces అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మెంతాకు వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఆహా, మెంతాకు వేసిన తర్వాత వాసన గమగమ అని వస్తుందండి. ఇంకా తింటుంటే అది రెడీ అయిన తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది ట్రై చేసి ఉంటారు. ఎవరు కొత్తగా
ట్రై చేయాలనుకుంటున్నారో ఒకసారి ట్రై చేసి కమెంట్ పెట్టండి, ఓకేనా. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇదేంటి మెంత 2 minutesలో ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనము చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేసి చూద్దామా. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం దీంట్లో కారము, గరం మసాలా వేసుకుందాం. స్మెల్ అయితే అద్దరిపోతుంది, సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్ ఘమఘమ అని వస్తుంది, సూపర్. ఇంకో 2 minutes దీన్ని మగ్గనిద్దాం, ఎందుకంటే ఆ మసాలా అంతా బాగా ఆలూకి మెంతాకి పట్టాలి కదా. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక 2 minutes. అయిందేమో చూద్దామా ఇప్పుడు. చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగుంది కదా టెక్స్చరు. కింద అడుగు పట్టుకున్నది, ఏం పర్వాలా. టేస్ట్ అయితే అదిరిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆలుగా ఉంది చూడండి, సూపర్ కదా. సూపర్ అంటే సూపర్. హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.